నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సరే, ఇప్పుడు మనం ఇంతకు ముందు ఇంటి ముందో లేకపోతే బాల్కనీలోనో మొక్కలు పెంచడం చూసాము. ఇప్పుడు చాలా మంది ఇంట్లో ఈవెన్ కిచెన్ లో కూడా మొక్కలు పెట్టేస్తారు. ఇండోర్ ప్లాంట్స్. వీటిని అసలు పెంచచ్చా? పెంచుకుంటే అంటే ఏ రకమైన మొక్కలు ఇళ్లలో ఉండాలి సార్? అంటే యాక్చువల్గా మనకి యూట్యూబ్లో కూడా చాలా నేను చూశాను. పర్టికులర్గా ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేసే మొక్కలు ఒక 4-5 ఉన్నాయని చెప్పారు. మీకు గూగుల్లో పెడితే కూడా వస్తుంది. అవి ఏంటంటే పర్టికులర్గా ఒక 4 లేదా 5 మొక్కలు ఒక మనిషికి ఆక్సిజన్ సరిపోయేంత ఆక్సిజన్ వస్తుంది. అవి పెంచుకోవచ్చు. అయితే వాస్తుపరంగా అసలు ఇంటి లోపల ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటే కూడా ఎక్కడ పెంచుకోవాలి అంటే ఫస్ట్ ప్రియారిటీ మీరు ఎప్పుడూ కూడా తూర్పు వైపు నుంచి, అంటే తూర్పు ఈశాన్యం నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఈశాన్యాన్ని వదిలేసి ఈశాన్యంలో మొక్కలు పెట్టకూడదు. తూర్పు ఈశాన్యం నుంచి మీకు దాదాపుగా దక్షిణ నైరుతి వరకు కూడా మొక్కలు పెంచుకోవచ్చు. మీరు ఇంటి లోపల కూడా గోడకు పెట్టేసి వరుసగా. ఓకే. మరి కొంతమందికి ఎలా అలవాటు ఉంటుందంటే ప్రతి రూమ్లో మొక్కలు పెంచుకుంటారు. ప్రతి రూమ్లో మూలలు పెడుతూ ఉంటారు. అయితే అక్కడ కూడా నేను చెప్పే సజెషన్ ఒకటే, ఆగ్నేయం నుంచి ఇటు తూర్పుకి ఇటు దక్షిణం వైపు పెట్టుకోండి మొక్కలు. అంతేగాని తీసుకెళ్ళి నైరుతిలో మాత్రం పెట్టకండి. ఎందుకంటే నైరుతిలో కనుక మేము మొక్కలు పెంచుకుంటే భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి ఎఫెక్షన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ మధ్యన ఉండేటువంటి ఇది పాడవుతుంది. ఎందుకంటే మనకి వాస్తుశాస్త్రంలో నైరుతి భాగాన్ని భూతత్వము అని చెప్తారు. మనకి వాస్తులో ఏంటంటే పంచతత్వాలతో నిర్మితమై ఉంటుంది. అగ్నితత్వము, జలతత్వము, వాయుతత్వము, భూతత్వము, ఆకాశతత్వం. ఈ 5 తత్వాలు మనకు వాస్తులో 5 డివిజన్స్గా అయిపోతాయి. అందులో నైరుతి భూతత్వం. ఈ మొక్క పెంచినప్పుడు మొక్కకు ఉండేటువంటి లక్షణం ఏమిటంటే అది వేళ్ళని లోపలికి తీసుకెళ్ళేటప్పుడు భూమిని చీలుస్తూ ఉంటుంది. నైరుతి అనేటువంటిది ఏంటంటే వివాహ జీవితాన్ని చూపించేటువంటి స్థానం. వివాహ జీవితం ఎలా ఉంది అంటే నైరుతి బట్టి ఉంటుంది. అందుకే సర్వసాధారణంగా నైరుతి భాగంలోనే మనం పెద్దవాళ్ళ ఫోటోలు కూడా పెడతాం. ఎందుకు? వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే వంశాభివృద్ధి అవుతుందని. ఇప్పుడు వంశాభివృద్ధి ఎక్కడ అవ్వదు? వీళ్ళు విడిపోవడాలు, పిల్లలు సరిగ్గా లేకపోవడం, వీటి వల్ల వంశాభివృద్ధి ఆగిపోతుంది కదా. అలా ఆగిపోకుండా ఉండడానికే నైరుతి వంశాన్ని, వంశాభివృద్ధిని, వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి వాళ్ళ యొక్క పటాలు అక్కడ పెడతారు. ఓకే. అయితే ఈ మొక్కలు ఎప్పుడైతే మనం నైరుతిలో పెంచుతామో అది వంశ సంబంధించిన దాన్ని పాడు చేస్తూ ఉంటుంది. అందుకే నైరుతిలో పెట్టకూడదు అంటారు మొక్కలు. దక్షిణ నైరుతి నుంచి ఆగ్నేయం నుంచి తూర్పు ఈశాన్యం వరకు హ్యాపీగా పెట్టుకోవచ్చు. అది ప్రతి రూమ్లో కూడా అలా పెట్టుకోవచ్చు కావాలంటే మీరు. అది కొంతవరకు ఓకే. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది వాటర్లో పెట్టి పెంచుతూ ఉంటారు మొక్కల్ని. అవును, ఈ మనీ ప్లాంట్స్ వీటిని కూడా ఇప్పుడు వాటర్లో పెట్టి పెంచుతూ ఉంటారు. గాజులు వాటర్లో పెట్టి పెంచుకునేటువంటి మొక్కలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయంలో పెంచకూడదు. ఎందుకంటే అగ్ని భాగంలో వాటర్ రిలేటెడ్ ఉంటే మళ్ళీ అది పాజిటివ్ నెగిటివ్ రెండు ఇస్తుంటుంది. అది అంటే మొక్క ఉన్నందుకు పాజిటివ్ ఇస్తుంది, వాటర్ ఉన్నందుకు అగ్ని దగ్గర వాటర్ చేరినందుకు నెగిటివ్ ఇస్తుంది. అలాంటి మొక్కల్ని మీరు తూర్పు వైపు పెంచుకోవచ్చు కావాలంటే. బికాజ్ ఆఫ్ తూర్పు భాగానికి వాటర్ అండ్ ప్లాంట్ రెండు పాజిటివ్ అవుతాయి. సో తూర్పు వైపు హ్యాపీగా పెంచుకోవచ్చు, ఇంకా దానిలో డౌట్ ఏం లేదు. అలాగే పడమర వైపు కూడా పెంచుకోవచ్చు. అలాంటి వాటర్ అండ్ మొక్కలకు సంబంధం ఉంది. ఆగ్నేయం వైపు మాత్రం మీరు అవాయిడ్ చేయాలి. ఓకే, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలానే ఈ పలానా మొక్కలు ఇంట్లో పెంచకూడదు, లేకపోతే ఈ జాతులే ఇట్లా అంటే ఒకటే ఏం చెప్పారంటే శాస్త్రంలో ముళ్ళు ఉన్నటువంటివి ఎక్కువగా పెంచొద్దు అని చెప్పారు. అంటే గులాబీ చెట్టు ఉందనుకోండి, 1-2 పెంచవచ్చు, కానీ మొత్తం ముళ్ళు చెట్లే పెంచకూడదు. కారణం ఏంటి, ఎందుకు అలా చెప్పారంటే పిల్లలు ఉంటారు, ఏదో పట్టుకుంటారు, మొక్కని గుచ్చుకుంటుంది. మనకే ఏదైనా ఒక్కోసారి సడన్గా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటి, ఎక్కువగా వేటినైతే మనం ఎక్కువగా రెగ్యులర్గా చూస్తుంటామో, ఇప్పుడు గులాబీ మొక్క ఉందంటే గులాబీ పువ్వుని చూస్తే పర్లేదు, కింద ఇన్ని ముళ్ళు ఉన్నాయంటే అదే ఆలోచనలో ఉంటే థాట్ ప్రాసెస్లో కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటి భావంతో వద్దని చెప్తూ ఉంటారు ముళ్ళకు సంబంధించిన మొక్కల్ని. అంటే ఇప్పుడు డెజర్ట్ ప్లాంట్స్ లో కూడా కొన్నిటికి అవే ఉంటాయి సార్. ఉంటాయి. అవి కూడా 1-2 మొక్కలకి ఏం కాదమ్మా, మొత్తం అవి పెంచకూడదు అంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.